ఎడారి లాంటి ప్రాంతం మధ్యలో ఉన్న ఒక రోడ్డు మీద బస్సు వెళ్తున్నప్పుడు సడన్ గా బస్సు ఆగుతుంది. ఆ తర్వాత బస్సు నుండి ఒక ముసలి వ్యక్తి దిగినప్పుడు ఆ బస్సు కండక్టర్ అతని సైకిల్ దించి ఇస్తాడు. అయితే ఈ ఎడారిలో ఎక్కడికి వెళ్తున్నావని అడిగినప్పుడు కొద్ది దూరం అవతల తమ గ్రామం ఉన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత సైకిల్ మీద చాలా వేగంగా వెళ్తుంటాడు. నిజానికి ఆ వ్యక్తి ఏదో విషయం గురించి కంగారు పడుతూ సైకిల్ తొక్కుతుంటాడు. అలా ప్రయాణిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక చెరుకు పొలం దగ్గర అక్కడున్న దిష్టి బొమ్మను చూసి కంగారు పడతాడు. మరోవైపు చీకటి పడే సమయానికి ముసలి వ్యక్తి గ్రామం చేరుకున్నప్పుడు అక్కడ ప్రజలు కంగారుగా అటు ఇటు తిరుగుతూ కనిపిస్తారు. అదే సమయంలో రాత్రి 7:30 కావడంతో ఆ వ్యక్తి కంగారు పడతాడు. అదే సమయంలో ప్రజలందరూ కూడా తమ ఇళ్లలోకి వెళ్లి తలుపులు మూసేసి పక్కనే ఉన్న చిన్న తలుపు తెరుస్తారు. నిజానికి ఆ సమయంలో ఒక దయ్యం వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కూడా చిన్న తలుపు తెరవకపోతే దయ్యం వారి ప్రాణాలు తీసేస్తుంది. ఆ సమయంలో దయ్యం ముందుకు కదులుతూ వెళ్తున్నప్పుడు ఒక ఇంటి తలుపు తెరుచుకొని ఉండదు. నిజానికి ఆ ఇంటి యజమాని తన భార్యతో ఏకాంత సమయంలో ఉండటం వల్ల సమయాన్ని సరిగ్గా చూసుకోడు. ఆ తర్వాత కంగారుగా బయటకొచ్చి చిన్న తలుపు తెరవాలని చూసినప్పుడు ఉన్నట్టుండి తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు ఒక దయ్యం అతని ఎదురుగా ఉండడం చూసి ఆ వ్యక్తి భయపడిపోతాడు. వీడియో లైక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మూవీ చూడండి ఫ్రెండ్స్.